ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అనుకుంటుంది ఏంటంటే, మేము మోడీని భయపెట్టగలిగాం. మా దెబ్బకి అమిత్ షా భయపడి అసలు పార్లమెంట్‌కి రావటమే మానేశాడు. మేము పార్లమెంట్‌లో బలంగా పోరాటం చేశాం అని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు. కానీ రాహుల్ గాంధీకి అర్థం కావాల్సిందేందంటే, కాక్రోజులు చేసిన పోరాటం కూడా రాహుల్ గాంధీ ఇన్నాళ్ళు ఎందుకు చేయలేకపోయాడు. ఇప్పుడు కాక్రోజ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియాలో పుట్టిన పార్టీ. అప్పటి వరకు అభిజిత్ ఎవరో ఎవరికీ తెలీదసలు. లేదు, ఈ అభిజిత్ టీము సభ్యులెవరు కూడా జనాలకు తెలవదు. కానీ జనాలకి తెలవని వాళ్ళు ఒక పెద్ద ఉద్యమాన్ని క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని భయపెట్టగలిగారు. మరి ఈ 12 సంవత్సరాల కాలంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ రకమైన ప్రజా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్మించలేకపోయింది? అంటే రాహుల్ గాంధీ చేతగానితనమా? కాంగ్రెస్ పార్టీ చేతగానితనమా? ఇది రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రజలు ఉద్యమాలకు సిద్ధంగా లేరు, ప్రజలకు సమస్యలు లేవు అంటే అది వేరు. కానీ ప్రజలకు సమస్యలున్నాయి. ప్రజలు ఉద్యమానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ వాళ్ళని సమీకరించటంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. రైతు ఉద్యమం రైతులు చేసుకున్నారు. విద్యార్థుల ఉద్యమం విద్యార్థులు చేసుకున్నారు. ఇక నువ్వెందుకు? విపక్షంగా నువ్వు ఫెయిల్ అయ్యావు. విపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడు. ప్రజల ఉద్యమాలన్నీ ప్రజలే చేసుకునే కాడికైతే ఈ విపక్షం ఎందుకు? ఏదో వాళ్ళ ఉద్యమం వల్ల కొద్దిగా బీజేపీ ఏదైనా ఏమనాలి, కొద్దిగా ఇబ్బంది పడింది. ఆ ఇబ్బంది పడటం అనేది పార్లమెంట్‌లో కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్‌గా తీసుకోగలుగుతుందేమో. రాహుల్ గాంధీ గట్టిగా మాట్లాడే అవకాశం వచ్చిందేమో. రాహుల్ గాంధీ ఇయాల గట్టిగా మాట్లాడగలగటానికి అవకాశాన్ని ఇచ్చింది బయట యువతరం పోరాటం. కాంగ్రెస్ పార్టీ కాదు. బయట యువతరం చేసిన పోరాటం. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏం అడ్వాంటేజ్ కాదు. అయ్యే అవకాశం కూడా లేదు. ఇంకా ఆ మాటకొచ్చినప్పుడు రాహుల్ గాంధీ నిద్రలేపింది మేమే అని చెప్పుకుంటున్నారు యువతరం. ఆయన నిద్రపోతున్నాడు, పోరాటం చేతకాట్లేదు, మోడీకి లొంగిపోయి భయపడి పండుకున్నాడు ఇంట్లో. మేము నిద్రలేపాము. ఇప్పటివరకు ఎప్పుడన్నా మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేశాడా? కానీ చేసేటట్టు మేము చేయగలిగాం అని బయట జంజీలు చెప్పుకుంటున్న పరిస్థితి. సో, రాహుల్ గాంధీ తొడలు కొట్టుకోవడం మానేసి, భుజాలు తడుముకోవడం మానేసి వాస్తవాలు ఆలోచించుకోవాలి. తన ఫెయిల్యూర్స్‌ని ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకసారి తనను తాను ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నాను? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది? ఎందుకు జనంలో కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం రావట్లేదు? నా పట్ల నమ్మకం రావట్లేదు? అనేది రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. అసలు రాహుల్ గాంధీ ఫస్ట్ నేర్చుకోవాల్సిందేంటంటే, అక్కడ రాహుల్ గాంధీ అయినా, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అయినా తెలుసుకోవాల్సిందేంటంటే, అక్కడ రాహుల్ గాంధీ మోడీ మీద పడి ఏడుస్తున్నాడు. ఇక్కడ జగనేమో లోకేష్ మీద పడి ఏడుస్తున్నాడు. ఒకడి మీద పడి ఏడవటం కంటే కూడా, మనకు మనంగా పాజిటివ్‌గా జనంలో కనెక్ట్ కావాలి అనే ఆలోచనలో గనక, అంటే ఆలోచనతో గనక జనంలోకెళ్తే నాయకులుగా తయారవుతారు. సో, అది నేర్చుకోవాలనేది ఇప్పుడు రాహుల్ గాంధీ తెలుసుకోవాలి.